ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం దానికంటే ముందు ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక వాట్ హ్యాపెన్ బిఫోర్, దానికి ముందు 4వ అధ్యాయంలో చూస్తే, సో ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీలు నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు దగ్గర 4,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయినప్పుడు వారు అనుకున్నారు, దేవుని మందసం గనక మనతో పాటు ఈ యుద్ధం జరిగే ఈ స్థలానికి వస్తే మనం తప్పకుండా గెలుస్తామని ఇశ్రాయేలీలు దేవుని మందసాన్ని పట్టుకుని వస్తారు. యుద్ధ రంగంలోనికి తీసుకుని వచ్చి ఎంతో గొప్పగా కేకలు వేస్తారు. భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసి చాలా ఆర్భాటంతో మందసాన్ని ఇశ్రాయేలీలు యుద్ధ భూమికి తీసుకుని వెళ్తారు. ఫిలిష్తీయులు దేవుడి దండులోనికి వచ్చిన అనుకున్న, అయ్యో మనకు శ్రమ, ఎంతకు మునుపు వారిలాగా శ్రమ వెంపలేదు, అయ్యో మహాసూరుడవి దేవుని చేతిలో నుండి మన ఎవరు విడిపిస్తారు? ఐగుప్తీయుల్ని తెగుళ్ల చేత, అనేకమైన తెగుళ్ల చేత హతం చేసిన దేవుడు ఈయనే కదా అని అనుకుంటారు. కానీ మనం ధైర్యం తెచ్చుకుందాం, మనం పోరాడదామని వాళ్ళతో వారు మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు 4వ అధ్యాయంలో మనం చదివితే దగ్గర 30,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవడం మనం చూస్తాం, మరణిస్తారు యుద్ధంలో. ఫిలిష్తీయుల ఎదుట నిలబడలేని స్థితిలోనికి ఇశ్రాయేలీలు వస్తారు. అదే గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే సమూయేలు గారు వారి పక్షంగా మొరబెడతా ఉంటాడు. పాలు విడవని ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యుద్ధం ఇప్పుడు ప్రభువే చేస్తాడు. సమూయేలు గారు దహన బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేల్ చేత ఓడిపోయి, సో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు తరిమి చంపుతూ ఉంటారు. సో అప్పుడు సమూయేలు గారు ఒక రాయిని తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని దానికి ఎబినేజరు అని పేరు పెడతారు. సహాయపు రాయి, నువ్వే మాకు సహాయం చేసేవాడు అయ్యా అని చెప్పని దేవునికి ఎబినేజరు అని పేరు పెట్టడం మనం చూస్తాం. సో మనం గ్రహిస్తే కనుక అదే ఇశ్రాయేలీలు, అదే ప్రజలు ఫిలిష్తీయుల ఎదుట నిలబడలేక 30,000 మంది చనిపోయారు. కానీ ఎప్పుడైతే సమూయేలు గారు వారి తరపున విజ్ఞాపన చేస్తున్నారో, మొరబెడుతున్నారో, ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి ఆయన ఫిలిష్తీయులు ఓడిపోయేలా చేయడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ప్రార్థన లేదా, ప్రార్థన నిర్లక్ష్యం చేశామా, ప్రార్థన ద్వారా ప్రభుతో గడిపే సమయాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తామా, సైతాన్ గాడు గెలిచిపోతాడు. యుద్ధంలో వాడిదే విజయమైంది, మనం చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ప్రభువు మన పక్షంగా తన హస్తాన్ని కదిలిస్తారు, ప్రభువే మన యుద్ధాన్ని జరిగిస్తారు, మనకి చాలా గొప్ప విజయాన్ని ప్రభువే మనకి ఇస్తారు. సో మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే సమూయేలు గారు అన్నారు కదా, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానేస్తే నేను పాపం చేసిన వాడు నగుదును అని చెప్తూ వచ్చారు. సో మనం ప్రార్థన చేస్తే దేవుడు చాలా గొప్ప విజయాన్ని మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో మనకు అనుగ్రహిస్తారు. సో తప్పకుండా నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ప్రే మోర్, ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మోర్ ప్రేయర్ మోర్ పవర్ కదండి. ఎక్కువ ప్రార్థన చేశామా ఎక్కువ బలవంతులంగా ఉంటాం, శత్రువుని ఓడించగలుగుతాం. తక్కువ ప్రార్థన చేశామా బలమే ఉండదు, బలహీనమైపోయి శత్రువు చేతిలో ఓడిపోతూ ఉంటాం. సో ఎక్కువగా ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎబినేజర్గా ప్రభు మన పక్షా నుండి మనకి విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు.
వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.